ఏం చూపిస్తారు? ఇప్పుడు మన స్వీట్ కార్న్స్ ఇప్పుడు బాగా వస్తాయి కదా సీజనల్ కదా. ఆ స్వీట్ కార్న్స్ క్రిస్పీ కార్న్ కట్లెట్. క్రిస్పీ కార్న్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళదుంప తురుము, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్రెడ్ క్రమ్ పౌడర్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ముందుగా ప్రాసెస్ ఏంటి ఎట్లా చెప్తే స్టార్ట్ చేద్దాం. అవును, నాకు మిక్సింగ్ బౌల్ స్టార్ట్ చేస్తాం. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, కొంచెం బాయిల్ చేసి దీన్ని మిక్స్ పెట్టేసుకోవాలి. బాయిల్ చేసి, అవును, బాయిల్ చేసి. అలాగే ఉడికించిన బంగాళదుంప తురిమేసి పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్. సో మన స్వీట్ కార్న్ ఉడికించిన తర్వాత మిక్సీలో అలా కచ్చా పచ్చగా ఒక్కసారి అంటే చాలా అలా అయిపోద్ది. అంతే, పల్స్లో చంక్ చేస్తే కరెక్ట్. ఇది ఉడికించిన బంగాళదుంప తురిమేసుకోవాలి. ఇది క్యారెట్ తురిమేసుకోవాలి. బ్రెడ్ క్రమ్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఇది ఆరిగానో. ఏం లేదు, మిక్స్ చేసి పికిల్గా మార్చుకోవడం. సో ఇంకా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బట్ పిండి ఏం వాడట్లేదు మనం. ఇది మన కానే మనం పట్టేసుకున్నాం కదా బర్గా. అయితే మళ్ళీ ఆలు వేస్తాం కదా, ఇది బైండింగ్ చాలు, ఇంకెలాంటి పిండి వేయక్కర్లేదు. లేదు. స్వీట్ కార్న్తో స్వీట్ ఐటమ్ కూడా బాగుంటుంది కదా. కీర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కీర్ బాగుంటుంది. కీర్ అంటే పాయసం లాగా. మనం ఎక్కువ మనం చాట్ లాగా మన హాట్ తింటాం కదా, స్వీట్ కూడా చేసుకో. సో అన్నిటిని బాగా కలిపేసి ఇలా నేను స్టవ్ పెట్టేసాను. క్రిస్పీ అన్నాం కదా, దానికి కోటింగ్ వల్ల సూజీ రవ్వ. సో బొంబాయి రవ్వని ఒక ప్లేట్లో అలా వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కట్లెట్ లాగా చేసుకొని దాంట్లో రవ్వలో వద్దేసారు. సో పెద్దగా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది మన ఇష్టం. అన్ని బాయిల్ అయినవే కాబట్టి ఏం పర్వాలేదు అనమాట, వేగిపోతుంది. మనకి పైన లేయర్ కోసమే మనం వేయించుకోవడం. సో ఆయిల్ వేస్తున్నాను. వేసాను. సో ఇలా మొత్తం తీసుకుని చాలు ఫ్రై. మనం ఇలా రవ్వ దేనికైనా ఎనీ స్నాక్స్కి మనం చేసుకునేప్పుడు వచ్చితే అలా క్రిస్పీగా వస్తాయి. పైన లేయర్గా క్రిస్పీగా వస్తుంది కదా. కొన్ని వాటికి మనం కొన్ని ఫిషెస్కి, కొన్ని చికెన్ రోస్ట్లకి దానికి వాడతాం అనమాట. పాంప్లెట్ మనం ఫ్రై చేస్తాం కదా, అవును, దానికి రవ్వని కోటింగ్ చేస్తారు పైన. సో ఇలా మొత్తం అన్ని చేసుకొని రవ్వలో డిప్ చేసి బాగా రోల్ చేసుకుంటే ఆయిల్ వేడెక్కింది. రెండు వేయించేస్తూ ఉంటాను నేను. సో సైడ్స్ కూడా వేగాలి అంటే మనం కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే పర్లేదు, మనం ఫిల్టర్ చేసుకున్నట్టు మన కర్రీస్కి దానికి వాడుకోవచ్చు.
చాలా సింపుల్ అన్నమాట. మనం ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం ఒక్కసారి అలా చూస్తే బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది. కొంచెం లెటర్స్ కూడా మనం సలాడ్ లాగా తింటాం కదా, అవును. అలా. వేడి వేడి క్రిస్పీ కార్న్ కట్లెట్ రెడీ. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళదుంప తురుము, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్రెడ్ క్రమ్ పౌడర్. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప తురుము వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, బ్రెడ్ క్రమ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సరిపడినంత ఉప్పు, అరిగోనో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మనం ముందుగా కలిపిన ఈ మిశ్రమాన్ని కట్లెట్ లాగా చేసుకొని బొంబాయి రవ్వలో డిప్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ కార్న్ కట్లెట్ రెడీ.